ఆదిలాబాద్ జిల్లాలో ఇనుప ఖనిజం తవ్వకానికి కేంద్ర అనుమతి కోరింది రాష్ట్ర ప్రభుత్వం. ఫార్మాసిటీ నిర్మాణానికి 1500 కోట్ల రూపాయలు ఇవ్వాలని రిక్వెస్ట్ చేసింది. ఢిల్లీ టూర్లో బిజీగా గడిపిన కేటీఆర్ ఈ విషయాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులపై కూడా చర్చించారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ప్రకాష్ జవదేకర్, జేపీ నడ్డాను కలిసి ప్రత్యేక నిధులు కోరారు కేటీఆర్. రాష్ట్రానికి ప్రత్యేక నిధులు సాధించడంతో పాటు కీలక ప్రాజెక్టులను స్పీడప్ చేయడంపై కేంద్ర మంత్రులతో చర్చించారు మంత్రి కేటీఆర్. కేంద్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసిన కేటీఆర్ ఫార్మాసిటీ నిర్మాణానికి 1500 కోట్లు అడిగారు. రాష్ట్రంలో 2 ఇండస్ట్రియల్ కారిడార్లకు మంత్రివర్గ ఆమోదాన్ని కోరానన్నారు. తెలంగాణ రాష్ట్రం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మాసిటీ ఏదైతే ఉన్నదో, ఒక వరల్డ్ క్లాస్ ఫార్మాసిటీ కట్టాలి అంటే ఒక 1500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మంజూరు చేయాల్సిందిగా వారిని కోరడం జరిగింది. మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు. కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ తో కేటీఆర్ సమావేశమయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలోని 2 మండలాల్లో ఇనుప ఖనిజం తవ్వేందుకు అనుమతి కోరినట్టు కేటీఆర్ చెప్పారు. వచ్చే నెల 11న హరితహారంలో 25 లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి జవదేకర్ హాజరవుతానని చెప్పారన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని జిన్నారం, అదేవిధంగా నిర్మల్ జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు అక్కడ కొన్ని ఖనిజాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఐరన్ ఓర్ ఉందని చెప్తా ఉన్నారు. దాని ఎక్స్ప్లోరేషన్ సంబంధించి కూడా, ఆ మైనింగ్ సంబంధించి కూడా సూత్రప్రాయంగా మీరు అనుమతులు ఇవ్వాలి, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ వారికి వివరించి చెప్పడం జరిగింది. తప్పకుండా హరితారంలో పోయిన సంవత్సరం పాల్గొన్న విధంగానే ఈ సంవత్సరం కూడా పాల్గొంటానని వారు మాట ఇచ్చారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయిన కేటీఆర్ ఫార్మా ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్ లో నేషనల్ డ్రగ్ కంట్రోల్ అకాడమీ లాంటి సంస్థలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫార్మాస్యూటికల్స్ లో కూడా హైదరాబాదే భారతదేశానికి ప్రధానమైన కేంద్రంగా ఉంది. కాబట్టి నేషనల్ డ్రగ్ కంట్రోల్ అకాడమీని హైదరాబాద్ లో స్థాపించాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది. దాంతో పాటుగా ఇండియన్ ఫార్మకోపియా అసోసియేషన్ ఒక రీజనల్ ఆఫీస్ ను కూడా హైదరాబాద్ లో ఈ ఫార్మాసిటీలోనే అంతర్భాగంగా ఈ రెండింటిని కూడా ఏర్పాటు చేసినట్టయితే సమగ్రంగా ఒకే చోట ఫార్మా కంపెనీస్ కానీ, బల్క్ డ్రగ్స్ కంపెనీస్ కానీ అన్నింటికి కూడా చాలా సానుకూలంగా ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్ ఇవన్నింటికి కూడా కేంద్రంగా ఉందని చెప్పి వారికి వివరించి చెప్పడం జరిగింది. వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయిన మంత్రి కేటీఆర్ తన ప్రతిపాదనలకు సానుకూల స్పందన వచ్చినట్టు చెప్పారు.